విశాఖ జిల్లా పెద్దవాల్తేరులో విషాదం చోటు చేసుకుంది. గుండెపోటుతో తల్లి మృతి చెందింది. అయితే 5 రోజులుగా తల్లి మృతదేహాన్ని ఇంట్లోనే పెట్టుకోవడం కలకలం రేపుతోంది. దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు ఫోన్ చేసి సమాచారం అందించారు. స్థానికుల సమాచారంతో ఇంటికి చేరుకున్న పోలీసులు వృద్ధురాలి కుమారుడి మానసిక స్థితి బాగోలేదని గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. విశాఖ జిల్లా పెదవాల్తేరులో విషాదం చోటు చేసుకుంది. గుండెపోటుతో తల్లి మృతి చెందింది. అయితే 5 రోజులుగా తల్లి మృతదేహాన్ని ఇంట్లోనే పెట్టుకోవడం కలకలం రేపుతోంది. దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు ఫోన్ చేసి సమాచారం అందించారు. స్థానికుల సమాచారంతో ఇంటికి చేరుకున్న పోలీసులు వృద్ధురాలి కుమారుడి మానసిక స్థితి బాగోలేదని గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి అనురాధ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. అనురాధ, విశాఖపట్నంలో ఈ రోజు ఒక విషాదం చోటు చేసుకుందనే చెప్పాలి. 65 సంవత్సరాల వృద్ధురాలు గుండెపోటుతో మృతి చెందారు. అయితే ఆమె మృతి చెందినప్పుడు ఆయన కుమారుడు ఇంట్లోనే ఉన్నాడు. అయినప్పటికీ కూడా ఆయన మానసిక స్థితి సరిగ్గా లేకపోవడంతో 5 రోజుల పాటు ఆ మృతదేహం ఇంట్లోనే ఉండిపోయింది. దీంతో దుర్వాసన రావడంతో స్థానికులు గమనించి వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు స్థానికుల సమాచారంతో ఇంటి వద్దకు చేరుకుని ఇంటి తలుపులు బదలుగొట్టి లోపలికి వెళ్లి చూస్తే ఆ మృతదేహం కనిపించింది. దీంతో ఒకసారి కేసు నమోదు చేసి దర్యాప్తు అయితే చేస్తున్నారు. అయితే నిజంగానే అతని మానసిక స్థితి సరిగా లేక ఎవరికి చెప్పలేకపోయారా, లేకపోతే ఇంకేదైనా జరిగిందో, ఆమె గుండెపోటుతోనే మృతి చెందారన్న విషయం మీద ప్రస్తుతం దర్యాప్తు అయితే కొనసాగుతుంది. అయితే ఇది మొత్తానికి ఒక బాధాకరమైన విషయం. కానీ స్థానికులు ఇస్తున్న సమాచారం ప్రకారం ఆమె కుమారుడికి మానసిక ఆరోగ్య స్థితి సరిగ్గా లేదు. అతను గతం నుంచి కూడా అదే తరహా ప్రశ్నతో ఉండడంతో అనుమానం వచ్చి మేము తలుపులు బదులుగొట్టి చూడాల్సిన పరిస్థితి వచ్చింది. ఆమె దీర్ఘకాలికంగా కొంత గుండె వ్యాధి సమస్యలతో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆమె గుండెపోటుతో మృతి చెంది ఉండవచ్చు అన్నది స్థానికుల సమాచారం. ఈ మేరకు 3 టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రైట్ అనురాధ, థ్యాంక్ యూ.